జాబిల్లి ఉపరితలంపై స్పేస్ ఎక్స్ రాకెట్ శకలం సృష్టించిన బిలానికి సంబంధించిన అత్యంత స్పష్టమైన చిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా విడుదల చేసింది. సుమారు ఏడాదికి పైగా అంతరిక్షంలో తిరుగుతున్న ఫాల్కన్ రాకెట్ అప్పర్ స్టేజ్ ఇటీవల చంద్రునికి అత్యంత వేగంతో ఢీకొట్టింది. దీనివల్ల ఏర్పడిన గుంత పరిమాణం, దాని పరిసరాల ఫోటోలను నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ తీసింది. చంద్రుడిపై అన్వేషణ కోసం 2025లో ప్రయోగించిన ప్రైవేటు మూన్ ల్యాండర్ల మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ అప్పర్ స్టేజ్ నింగిలోకి వెళ్లింది. అయితే అంతరిక్షంలో నిర్దేశిత కక్షలో తిరుగుతున్న ఈ రాకెట్ భాగం ఆగస్టు 5న గంటకు ఏకంగా 8700 కిలోమీటర్ల పెను వేగంతో చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్ర ప్రభావం వల్ల చంద్రుడిపై 18 మీటర్ల వెడల్పు, దాదాపు 3 మీటర్ల లోతుతో కొత్త గుంత ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా నాసా విడుదల చేసిన చిత్రాల్లో ఒక ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఢీకొన్న ప్రాంతం చుట్టూ ధూళి, శిథిలాలు సీతాకోక చిలుక రెక్కల ఆకారంలో వెదజల్లినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో ముదురు రంగులో కనిపిస్తున్న గీతలు అంతరిక్ష కిరణాలు, సౌర గాలుల ప్రభావానికి గురైన పైపొర ధూళి కాగా, ప్రకాశవంతంగా మెరుస్తున్న రేఖలు లోపలి పొరల నుంచి పైకి లేచిన సరికొత్త శిలలు, మట్టి అని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. చంద్రుడి ఉపరితలానికి 96 కిలోమీటర్ల ఎత్తులో సెకనుకు 1.6 కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తున్న నాసా ఎల్ఆర్ఓ ఆర్బిటర్ కెమెరాలను ప్రత్యేకంగా టిల్ట్ చేసి ఈ ఫోటోలను తీసింది. అంతకు ముందు దక్షిణ కొరియాకు చెందిన ధనూరి వ్యోమనౌక కూడా ఈ ప్రదేశానికి సంబంధించిన ప్రాథమిక చిత్రాలను భూమికి పంపింది. 2009 నుంచి చంద్రుడి కక్షలో ఉన్న నాసా ఎల్ఆర్ఓ రాబోయే మానవ సహిత చంద్ర మిషన్లకు కీలకమైన కన్నుగా వ్యవహరిస్తోంది.